వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూపురం రాబోతున్నారా? ఇటీవల హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ నాయకుల దాడి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూపురం వైసీపీ కార్యాలయం పరిశీలనకు వస్తారని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో తెలియదు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనే ప్రచారం మాత్రం జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు, ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త అక్కడ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన విధానం వైఎస్ఆర్సీపీకి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పించింది. వైఎస్ఆర్సీపీ నేతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు హిందూపురానికి తరలి వెళ్లి అక్కడ వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులకి భరోసాని ఇచ్చారు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. హిందూపురంలో ఎప్పుడూ లేని ఒక సంస్కృతికి తెలుగుదేశం పార్టీ తెరలేపిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. పోలీసులు చోద్యం చూస్తూ వ్యవహరించారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఇలాంటి వ్యవహారానికి ఒడిగట్టడం వైఎస్ఆర్సీపీ నేతల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కారణమవుతోంది. హిందూపురంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. హిందూపురం అటు కర్ణాటకకు దగ్గరగా ఉంటుంది. హిందూపురంలో ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతి ఎప్పుడూ లేనటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ హిందూపురంలో అలాంటి ఒక కొత్త సంస్కృతికి తెరలేపింది, ఆజ్యం పోసింది. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. చట్టపరంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి చేశారో వారిపైన చర్యలు తీసుకుంటాం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులకు పరామర్శించేందుకు, వైసీపీ కార్యాలయం పరిశీలించేందుకు, స్థానిక నాయకులకు భరోసానిచ్చేందుకు హిందూపురానికి రాబోతున్నారు అంటూ ఒక చర్చ సాగుతోంది, ప్రచారం సాగుతోంది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడానికి తెలుగుదేశం పార్టీ అనుమతి ఇస్తుందా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి నిజంగా వెళ్తారా? తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతిస్తుందా? ఇలా రకరకాల ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చెలరేగుతున్నాయి. అయితే హిందూపురంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరుపైన అన్ని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి, ఖండిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేసినప్పుడు ప్రతి విమర్శలు చేయాలి, లేదంటే నిరసన తెలపాలి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి. కానీ అధికారం ఉంది కదా అని అప్రజాస్వామికంగా వ్యవహరించడం, దాడులు చేయడం, ధ్వంసం చేయడం, ఇలాంటి చర్యలకు పూనుకోవడం సరికాదని రాజకీయ పక్షాలు, విపక్షాలు తెలుగుదేశం పార్టీకి సూచిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారం ఉంది కదా అని ఈ విధంగా వ్యవహరిస్తే అధికారం మారిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని విశ్లేషకులు తెలుగుదేశం పార్టీకి సూచిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు ఇంకోలా వ్యవహరించడం సరికాదు, విఘ్నత కాదు, రాజకీయ పరిణితి అనిపించుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఈ విధంగా వ్యవహరించడం ఎప్పుడూ జరగలేదు. గతంలో హరికృష్ణ ప్రాతినిధ్యం వహించారు, ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ అనేక సార్లు గెలుస్తూ వస్తోంది, కానీ ఎప్పుడు కూడా హిందూపురం కార్యాలయం పైన, వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన దాడులు జరగలేదు. కానీ మొదటిసారి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉండగా హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడులు జరగడం పైన విపక్షాలు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం మంచిది కాదని బాలకృష్ణకు, తెలుగుదేశం పార్టీకి విపక్షాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు సూచన చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడికి దిగిన నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు నమోదు చేయాలని, అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళనకు పిలుపునిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేసింది, నిరసన తెలిపింది. హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ దాడికి నిరసనగా. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకపైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూపురం పర్యటనకు వస్తారని సోషల్ మీడియాలో ఒక ప్రచారం సాగుతోంది. అయితే ఆ ప్రచారంలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనే అంశం పైన స్పష్టత లేదు. కానీ వైఎస్ఆర్సీపీ నేతల్లో మాత్రం ఒక ఆసక్తి నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? తెలుగుదేశం పార్టీ అనుమతిస్తుందా, ఆంక్షలు విధిస్తుందా? వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు భరోసా కల్పించడానికి వస్తారా, రారా అన్న అంశం పైన ఒక ఉత్కంఠ అయితే నెలకొంది.